ప్రశ్న ఏంటంటే, వ్యతిరేక ధోరణిలో ఆలోచించే వ్యక్తి మంచిగా ఎలా మారుతాడు? నెగెటివ్‌గానే ఆలోచించే వ్యక్తి, ప్రతిదాన్ని నెగెటివ్‌గా చూసే వ్యక్తులు, వీళ్ళు మంచిగా ఎలా మారుతారు అనేది ప్రశ్న. సమాధానం: మీ జీవితంలో తప్పులు చేయకుండా అన్ని రకాలుగా అదుపు చేసే అతి సామాన్య పదం ఒకటుంది. అది నియంత్రణ, కంట్రోల్. భౌతిక మనస్సును నియంత్రించి, శిక్షణ ఇచ్చి మీ ఆలోచనలను అదుపు చేయండి. మన మనస్సును అంటే ఈ ఫిజికల్ మైండ్‌కి మీరు దీన్ని నియంత్రించండి. శిక్షణనిచ్చి మీ ఆలోచనలను అదుపు చేయండి. అంటే ఏదో మ్యాజిక్ జరిగినట్టయితే జరగదు. ఇది మీ మీ ప్రయత్నంతోటే జరుగుతుంది. దీన్ని ఫస్ట్‌గా నియంత్రించండి, కంట్రోల్ చేయండి. రెండోది దానికి ట్రైనింగ్ ఇవ్వండి. అదుపులో పెట్టండి. అప్పుడు అదుపులో మీ ఆలోచనలు అదుపు చేస్తారు మీరు ఇవి చేయగలిగినప్పుడు. ప్రతికూలమైన ఆలోచన రాగానే దానిని విశ్లేషించకండి. వెంటనే దానిని వదిలిపెట్టండి. అంటే ఒక నెగెటివ్ థాట్ రాంగానే దాంతో చేరి అట్లా ఆలోచిస్తూ వెళ్ళకండి. వెంటనే దానిని వదిలివేయండి. దాన్ని వదిలిపెట్టండి. అలవాటుగా ఆ ఆలోచనను కొనసాగిస్తారు కానీ, ఆ అలవాటును ఆపేయడం నేర్చుకోండి. ఫస్ట్ మనకు అది ఆపేయడం నేర్చుకోవాలంటే మనకొచ్చింది నెగెటివ్ థాట్ అని మనం గుర్తించగలగాలి. అంటే మనం అంతా అవేర్‌గా ఉండగలగాలి. అసలు మనం ఏం ఆలోచిస్తున్నామనేది మనకు తెలియగలిగే స్థితిలో మనం ఉన్నప్పుడు, అరే! నేనిప్పుడు నెగెటివ్‌గా ఆలోచిస్తున్నాను. వెంబటే దీన్ని ఇక్కడికి ఆపేసి దానికి ఒక పాజిటివ్ థాట్‌ని మనము దాని ప్లేస్‌లో పెట్టగలిగితే, అట్లా మనం ప్రాక్టీస్ చేస్తూ పోవాలి అంటున్నారు. ఆ అలవాటును ఆపేయడం నేర్చుకోండి. మొదట్లో అది కష్టమనిపిస్తుంది. ఈ వ్యతిరేక ఆలోచనలు వదిలేటప్పుడు మీకు కొంచెం భయం కూడా వేస్తుంది. ఏమంటున్నారిక్కడ? నేను మళ్ళొకసారి రిపీట్ చేస్తా అండి. ప్రతికూలమైన ఆలోచన రాగానే దాన్ని విశ్లేషించకండి. వెంటనే దాన్ని వదిలిపెట్టండి. వెంటనే దాన్ని వదిలిపెట్టండి. అలవాటుగా ఆలోచనను కొనసాగిస్తారు కానీ, ఆ అలవాటును ఆపేయడం నేర్చుకోండి. మొదట్లో అది కష్టమనిపిస్తుంది. ఈ వ్యతిరేక ఆలోచనలు వదిలేటప్పుడు మీకు కొంచెం భయం కూడా వేయవచ్చు. ఒకవేళ దీనిని గురించి విశ్లేషించుకోవాలేమో, ఇలా జరిగితే ఎలా? ఒకవేళ జరిగితే అని మొదలైన విధంగా కానీ, ఇలా బాధపడుతుంటే జరిగే మంచేమిటి మీకు? అంటే నాకు ఆలోచనొచ్చింది అంటే దీని గురించి నేను ఆలోచించాలి గావచ్చు. ఒకవేళ ఇది జరిగితే ఎలా? ఒకవేళ ఒకవేళ జరిగితే ఎలా? ఒకవేళ జరిగితే ఎట్లా మరి? అని చెప్పేసి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఇదే ఆలోచనలు ఆలోచిస్తూ బాధపడుతూ ఉండడం వల్ల జరిగే మంచేముంది మీకు? ఏమి ఏమీ మంచి జరగదు. అందువల్ల వ్యతిరేక ఆలోచనని నియంత్రించండి. అది మొదట అడుగు. తర్వాత అడుగేంటి అంటే, ఇంకా ముఖ్యమైంది వ్యతిరేకమైన ఆలోచనల స్థానంలో సానుకూల ఆలోచనలు వచ్చేలా చేయండి. మొదటి స్టెప్ ఏమో వచ్చింది నెగెటివ్ థాట్‌ని వదిలేయడము. రెండో స్టెప్ ఏమో దాని ప్లేస్‌లో దానికి ఏ అయితే నెగెటివ్ థాట్ వచ్చిందో దానికి కంప్లీట్ ఆపోజిట్ పాజిటివ్ థాట్‌ని ఆ ప్లేస్‌లో ఉంచడం. సానుకూలంగా ఉండటం అంటే పరిస్థితులకు సంబంధించి ఉదాత్తమైన స్వభావాన్ని అర్థం చేసుకోనడం. మీరే మార్గంలో నడిచినా ఆధ్యాత్మిక దృక్పథంతో చూడడం నేర్చుకోండి. దీనివల్ల సమస్యలు విలువలేనివని అర్థమై వాటిని ఎదుర్కొనటం మీకు సాధ్యమవుతుంది. ఏమంటున్నారిక్కడ? సానుకూలంగా ఉండటం అంటే పరిస్థితులకు సంబంధించి ఉదాత్తమైన స్వభావాన్ని అర్థం చేసుకోవటం. అంటే ఆహ్, మీ ఏమంటున్నారు ఇక్కడ ఇంకా అంటే ఉదాత్తమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడం. సానుకూలంగా ఉండటం అంటే. అంటే మంచి బ్రాడ్‌గా మన విశాలమైన దృక్పథంతో మనము ఆలోచించగలగడము. అట్లాంటి స్వభావాన్ని మనము కలిగి ఉండి ఆ సిట్యుయేషన్‌ని మనం అర్థం చేసుకోగలగడం. మీరే మార్గంలో నడిచినా ఆధ్యాత్మిక దృక్పథంతో చూడటం నేర్చుకోండి. దీనివల్ల సమస్యల విలువ లేనివని అర్థమై వాటిని ఎదుర్కొనడం మీకు సాధ్యమవుతుంది. సమస్యలు వచ్చినప్పుడు మానసికంగా, శారీరకంగా పని చేస్తూ ఉండండి. ఏవైనా సమస్యలొచ్చినప్పుడు మనము ఎప్పుడు బిజీగా ఉండాలి. మీ మైండ్ గానీ, మీ శరీరం కానీ బిజీగా పెట్టినప్పుడు ఏమైతామంటే మనం వీక్ అయిపోకుండా పదే పదే అవే తలుచుకుంటూ బాధపడకుండా ఉంటాము. అందుకే సమస్యలొచ్చినప్పుడు మానసికంగా గానీ, శారీరకంగా గానీ పని చేస్తూ ఉండండి అంటున్నారు. సమస్యలు మీ మార్గాన్ని ఆపవు. అవే మీ మార్గం. మీరెళ్ళే మార్గాన్ని అవి ఆపవు.
అదే ఆ సమస్యలే మీ మార్గమే ఆ సమస్యల మార్గం అంటున్నారు. మీకు జరిగే మంచి విషయాలు, ఎదురయ్యే సమస్యలు ప్రయాణంలో భాగాలే. మంచి జరిగే విషయాలైనా, చెడు అంటే సమస్యలు అయినా కూడా మీ ప్రయాణంలో భాగాలే. అందుకే ఆశాభంగాలు జరుగుతుంటే మీరెలా సానుకూలంగా ఉండగలరు? ఆశాభంగాలు కూడా నేర్చుకునే ప్రక్రియలో భాగమని తెలుసుకోవాలి. అంటే మనకు కోరికల పైన గానీ, మనకున్న ఆశలు అవి బ్రేక్ అయినప్పుడు మనము ఏమంటున్నారింక ప్రక్రియలో అవి మీరు నేర్చుకునే ప్రక్రియలో భాగంగానే అవి జరుగుతున్నాయని మీరు గుర్తుంచుకోండి. ఏదో ఒకసారి మన ఆశ ఆహ్, పోయింది అంటే ఆశ నీరుగారింది అని చెప్పేసి ఆహ్, ఇంకేముంది జీవితము అని చెప్పేసి మీరొక నిస్సత్తువులాగా నిరాశతో ఉండకండి. హ్మ్. ఆశాభంగాలు జరుగుతుంటే మీరెలా సానుకూలంగా ఉండగలరు అనేది అని మీరనుకోకండి. మేమెలా పాజిటివ్‌గా ఉండగలుగుతామో మేము అనుకున్నయి జరగనప్పుడు, ఎట్లా మేము పాజిటివ్‌గా ఉంటాము అనుకోకుండా మీరు ఇది నేర్చుకునే భాగమే. నా జీవితంలో నేర్చుకునేదే ప్రక్రియలో ఇదొక భాగంగా వచ్చింది అని మీరు అనుకోని ముందుకెళ్ళండి అంటున్నారు. ఏమీ అనుకోకుండా అన్ పనులు చేయండి. ఆశ మంచిది. దానిని సజీవంగా ఉంచాలి. ఇలాగే అంటే ఫస్ట్‌గానే మనం ఇప్పుడు ఆశ దాని మీద ఒక కోరిక ఉండడం వల్లనే అది నెరవేరలేదు కాబట్టి మనం డిసప్పాయింట్ అయితున్నాం. మనకు బాధొచ్చింది. అందుకనే ఏది చేసినా కూడా ఏదో ఒక కోరికతో, ఏదో ఎక్స్‌పెక్టేషన్‌తో ఇది జరుగుతుంది అని చెప్పేసి ఎట్లాంటి ఆశలు పెట్టుకోకండి. అది జరగనప్పుడు మనము నిరాశ ఎదురవుతుంది కాబట్టి మీరు ఏ కోరిక లేకుండా పనులు చేయండి. ఆశ మంచిది. దానిని సజీవంగా ఉంచాలి. కానీ ఇలాగే జరగాలి అనుకోవడం మాత్రం మీ అహం నుంచి వచ్చే కోరిక. నాకిట్లానే ఉండాలి, ఇది జరగాలి అని మనం అనుకుంటున్నామంటే మన అహంకారం నుంచి వచ్చే కోరిక అది. ఆశ ఫలితానికి సంబంధించింది కాదు. ప్రక్రియ జరుగుతున్నంత సేపు సానుకూలంగా ఉండడం. సానుకూలంగా ఉండండి. ఫలితం మీ ఎదుగుదలకు మంచిదని నమ్మండి. ఫలితాన్ని దేవుడికి అర్పించి, ప్రక్రియ జరుగుతున్నంత సేపు సానుకూలంగా, ఆశతో ఉండాలి. ప్రక్రియ అంటే ఆ పని ఏదైనా జరుగుతున్నంత సేపు మనం పాజిటివ్‌గా ఉంటూ మనము నిరుత్సాహపడకుండా ఎదురు చూడండి అంటున్నారు. అట్లా అని చెప్పేసి అట్లానే జరగాలని కూడా మీరు కోరుకోకండి అని కూడా అంటున్నారు. మీ ఆత్మను సజీవంగా ఉంచేది ఆశ. అంటే ఆ ఆశనే లేకపోతే ఇంకా మనకి చెయ్యాలనే కోరిక ఉండదు. మన ఎదుగుదల కూడా ఉండదు అనేది ఈ వీ వీళ్ళు చెప్తున్నది. మీ ఆత్మను సజీవంగా ఉంచేది ఆశ. ఇలాగే జరగాలి అనుకోవటం వల్ల ఆత్మ కింది స్థాయికి పడిపోతుంది. ఇక్కడ 2 చెప్తున్నారు. ఆశ ఉండాలి అంటున్నారు. మళ్ళీ ఇంకోటేమంటున్నారు, ఖచ్చితంగా ఇట్లానే జరగాలి అని మాత్రం కోరుకోవద్దు అంటున్నారు. ఇం ఆశ ఉండాలి, పని చెయ్యాలి, కానీ ఇట్లానే జరగాలి అని మాత్రము మనం కోరుకోవద్దు అనేది వీళ్ళు చెప్తున్నారు. మీకు ఇష్టం లేని ఉద్యోగం చేస్తున్నారనుకోండి, ఆ సమయంలో సానుకూలంగా ఉండటం అంటే బహుశా ఇది మీ పరీక్ష అనుకొనడం. కర్మ రుణాన్ని చెల్లిస్తున్నాను అనుకొనడం. మీకు జరిగిన మంచిని గురించి సంతోషించడం. బహుశా ఇతరులకు సాయం చేయటానికి అక్కడున్నాననుకోవడం. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఏం చెప్తున్నారు అనంటే, మీకు ఇష్టం లేని జాబ్ చేస్తున్నారనుకోండి. ఆ సమయంలో మీరు సానుకూలంగా ఉండటం అంటే ఎట్లా ఉండడము? ఇది మీకొక పరీక్ష అనుకోండి. అంటే ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు నేనెట్లా ఉంటున్నాను? నా నా ప్రవర్తన ఎట్లా ఉంటుంది? నా ఆలోచనలు ఎట్లా ఉంటున్నాయి? ఈ అనేది మనల్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఆ ఇష్టం లేని ప్రదేశంలో కూడా మనం చేసే పని మనం ఎట్లా చేస్తాము అనేది మనకిదొక పరీక్షలా కూడా మనం అనుకోవచ్చు. కర్మ రుణాన్ని చెల్లిస్తున్నానని కూడా మీరనుకోవచ్చు. పాజిటివ్‌గా అనుకోవాలి అంటే. మీకు జరిగిన మంచిని గురించి సంతోషించడం. బహుశా ఇతరులకు సాయం చేయడానికి నేనక్కడున్నానని కూడా అనుకోవచ్చు. దీన్ని ఎగ్జాంపుల్‌గా చెప్తున్నారు. ఇష్టం లేని ఉద్యోగం చేస్తున్నప్పుడు అట్లాంటి సందర్భంలో పాజిటివ్‌గా ఉండడం అంటే ఎట్లా? ఇది సానుకూలంగా ఉండటం అంటే ఈ రకంగా మనం అనుకోవచ్చు అనేది చెప్తున్నారు. ఏమని ఇంక వీళ్ళు బహుశా ఇతరులకు సాయం చేయటానికి అక్కడున్నాననుకొనడం. బాగా సన్నిహితులను కోల్పోవడం, దుర్భరం
బాగా సన్నిహితులను కోల్పోవడం దుర్భరం. అప్పుడు అంతా కోల్పోయినట్లు అనిపించడం సహజం. ఇప్పుడు ఇట్లాంటి సందర్భంలో మనం పాజిటివ్‌గా ఎట్లా అనుకోవాలి అంటే, ఆత్మలోక ఆత్మలు వారి కోసం మీరు విచారంగా ఉండాలని అనుకోరు. వారి స వారు వారి సదాత్మలైతే వారింకా మంచి ప్రదేశంలోనే ఉంటారు. అందువల్ల మీరు విచారాన్ని ఉపశమింపజేసుకోండి. తప్పనిసరిగా ఉపశమనం పొందాలని కోరుకోండి. ఇప్పుడు ఇట్లాంటి సందర్భంలో నేను మళ్ళీ చదువుతాను. ఇట్లాంటి సందర్భంలో మనం పాజిటివ్‌గా ఉండాలి అంటే ఎట్లా అంటే, ఆత్మలోక ఆత్మలు వారి కోసం మీరు విచారంగా ఉండాలని అనుకోరు. ఎప్పుడండి మన బాగా సన్నిహితులను కోల్పోవడం అనేది దుర్భరము. అప్పుడు అంతా కోల్పోయినట్టు అనిపించడం కూడా సహజమే. కానీ ఆత్మలోక ఆత్మలు వారి కోసం మీరు విచారంగా ఉండాలని మాత్రం కోరుకోరు. వారు సదాత్మలైతే వారింకా మంచి ప్రదేశంలోనే ఉంటారు. అంటే మన భూలోకం కన్నా ఇంకా ఉన్నతమైన మంచి ప్రదేశంలో ఉంటారు. అందువల్ల మీరు విచారాన్ని ఉపశమనింపజేసుకోండి. తప్పనిసరిగా ఉపశమనం పొందాలని కోరుకోండి. మీ ప్రియతములు మీ నుంచి ఇదే కోరుకుంటారు. భూలోకంలోని ఆత్మలు తమ కోసం జీవితాంతం దుఃఖం అనుభవిస్తూ ఉండాలని ఆత్మలోక ఆత్మలు కోరుకోవు. మీకు చెయ్యి మీకు చెయ్యి తెగితే రక్తం కారుతుంది. కానీ కాలక్రమంలో గాయం మాన్తుంది. దుఃఖం కూడా ఇలాగే కొంతకాలం ఉంటుంది. తర్వాత ఉపశమిస్తుంది. కాబట్టి మనకు ఇట్లాంటి సందర్భంలో మనం ఏమనుకోవాలి అంటే, వాళ్ళు మాకన్నా ఉన్నతమైన ప్రదేశంలో ఉన్నారు. వాళ్ళెంతో సంతోషంగా ఉన్నారు. నేను బాధపడి మనం ఇక్కడ బాధపడుతున్నామంటే, మన బాధ వాళ్ళకి ఇంకా వాళ్ళు బాధపడేలాగా చేస్తుంది కాబట్టి, ఇట్లాంటి సందర్భంలో మనం పాజిటివ్‌గా ఉండడము అంటే, ఈ మాటలన్నీ మనం గుర్తు చేసుకోవడం. ఒకసారి చెయ్యి తెగిన తర్వాత, ఆ గాయం మానడానికి కొంత సమయం పడుతుంది కానీ, గాయం మాన్తుంది. అట్లాగే కాలక్రమంలో మన మనసుకు తగిలిన గాయం కూడా మానుతుంది. దుఃఖం కూడా ఇలాగే అంటున్నారు. తర్వాత కాలక్రమంగా అది చిన్నగా ఉపశమిస్తుంది. ఆత్మలోకానికి రాగానే మేము చాలా సంతోషంగా ఉన్నాం. సజీవంగా చాలా బాగున్నాం. అన్నింటికన్నా ముఖ్యంగా మేము మీతోనే ఉన్నాం. ఇది మీరు నమ్మాలని కోరుకుంటున్నాం. ఈ పాయింట్స్ ఇప్పుడు నేనిది చదివేది వీళ్ళు హైలైట్ జేసి ఇచ్చారండి బుక్కులో. ఆత్మలోకానికి రాగానే మేము చాలా సంతోషంగా ఉన్నాం. సజీవంగా చాలా బాగున్నాం. అన్నింటికన్నా ముఖ్యంగా మేము మీతోనే ఉన్నాం. ఇది మీరు నమ్మాలని కోరుకుంటున్నాం. బాధ భరించరానిదైతే ఈ సత్యాన్ని నమ్మి గుర్తుంచుకోండి. దుర్భరమైన దుఃఖంలో కూడా సానుకూలంగా ఉండడం అని చెప్పడంలో మా ఉద్దేశ్యం ఇదే. మేమింకా మీతోనే ఉన్నామని, మీరు కోరితే మీకు మార్గదర్శకంగా ఉంటామని నమ్మి ధైర్యంగా ఉండండి. ఇక్కడి వరకు వీళ్ళు హైలైట్ చేసి ఇచ్చారు ఈ పాయింట్స్‌ని. అంటే మేము చాలా సజీవంగా ఉన్నాము. మేమెంతో సంతోషంగా ఉన్నాము. మేము మీతోనే ఉన్నాము. మీరు మేమివి చెప్పేవన్నీ మేము సంతోషంగా ఉన్నాము, సజీవంగా ఉన్నాము, మీతోనే ఉన్నామని మేము చెప్పే ఈ మాటలు మీరు నమ్మాలని మేము కోరుకుంటున్నాం. బాధ భరించరానిదైతే ఈ సత్యాన్ని నమ్మి దయచేసి ఈ సత్యాన్ని గుర్తించుకొని దుర్భరమైన దుఃఖం నుంచి సానుకూలంగా ఉండండి అని చెప్పడం మా ఉద్దేశము. ఇది వీళ్ళు హైలైట్ చేసిచ్చిన పాయింట్లు. మా అమ్మానాన్నలు మేము లేకుండా చాలా దుఃఖాన్ని అనుభవించారు. ఆత్మలతో సంభాషించటం అనేది లేకపోతే వారిని ఓదార్చడం, సంతోషంగా ఉండేలా చేయటం అనేది మాకు చాలా కష్టమయ్యేది. వాళ్ళు బాధపడినప్పుడు మాకు విచారం కలిగిందని మేము వారికి చెప్పాం. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, భూలోకంలో ఉన్నప్పటికన్నా ఇప్పుడు మేము వారికి చాలా దగ్గరగా ఉన్నామని, వారిని అమితంగా ప్రేమిస్తున్నామని వారికి తెలియజెప్పాం. భూలోకంలో ఉంటే ఏముంటుందండి ఇంక ఎక్కువ పిల్లలు వాళ్ళిద్దరు అబ్బాయిలు కదా! వాళ్ళు ఎంతసేపు ఆ గ్యారేజ్‌లో ఉంటూ, ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తూ, ఎప్పుడో గాని తల్లిదండ్రులతో ఇంటికొచ్చినప్పుడు 2 ముక్కలు మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎంతో మీకు చాలా భూలోకంలో ఉన్నప్పటికన్నా కూడా మేము వారికి చాలా దగ్గరగా ఉన్నాం. వారిని అమితంగా ప్రేమిస్తున్నామని వారికి తెలియజెప్పామని చెప్తున్నారు. అన్నీ బాగున్నప్పుడు సానుకూలంగా ఉండటం సులభం.
పరిస్థితి బాగోనప్పుడు, జీవితం దుర్భరమైనప్పుడు సానుకూలంగా ఉండగలగడం అదే నిజమైన పరీక్ష. ఈ విధంగా మీరు వ్యక్తిగా రూపొందుతూ ఉంటారు. పరిస్థితి ఎలాంటిదైనా చెయ్యాల్సింది సానుకూలంగా ఉండటమే. కొన్నిసార్లు మీ మనసు నియంత్రించుకోలేరు. కొన్నిసార్లు మనసును నియంత్రించుకోగలిగినా, సానుకూలంగా ఎలా ఉండాలో మీకు తెలీదు. కొన్నిసార్లు మనసును కంట్రోల్ జేయలేము. కొన్నిసార్లు దాన్ని కంట్రోల్ జేసినా కూడా పాజిటివ్‌గా అను ఎట్లా అనుకూలంగా ఉండాలో కూడా మనకు తెలీదు. దీనికి చాలా సామాన్యమైన కారణం ఉంది. ఇది ఎంపికకు సంబంధించింది. మీరు పూర్తిగా మార్పుకు నిబద్ధంగా ఉండాలి. మీ సంకల్పాన్ని ఉపయోగించాలి. దీనికి భౌతిక మనస్సు కూడా మీకు సహకరించాలి. వ్యక్తులు విఫలమవ్వడానికి అంటే మనం ప్రాక్టీస్ చేయాలి. ఇది పూర్తిగా మన మనసును నియంత్రించుకోవడం అనేది సానుకూలంగా కష్టమొచ్చినప్పుడు, ఇష్యూస్ వచ్చినప్పుడు సానుకూలంగా మనం రెస్పాండ్ అవ్వడం అనేది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇది మీ నిబద్ధతకు సంబంధించిన విషయము అంటున్నారు. మీరు పూర్తిగా మార్పుకు నిబద్ధంగా ఉండాలి. మీ సంకల్పాన్ని ఉపయోగించాలి. దీనికి భౌతిక మనస్సు కూడా మీకు సహకరించాలి. మైండ్ ఎప్పుడు ఎంతసేపు ఏం చేస్తుంది? మనం ఒకటి చెయ్యాలని ప్రయత్నించినప్పుడు దాని నుంచి మనల్ని పక్కకు లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే ఇది మీ భౌతిక మనస్సు కూడా మీకు సహకరించాలి. వ్యక్తులు విఫలమవ్వటానికి కారణం వారి నిబద్ధత బలహీనంగా వారి నిబద్ధత బలహీనంగా ఉంటుంది. వారి ప్రయత్నాలు హృదయపూర్వకం కావు. మార్పుకు పూర్తి నిబద్ధత వారికి ఉండదు. అంటే ఒక డెడికేషన్‌తో ఇంకా ఏది ఏమైనా కానీ నేనిది చేసి తీరాలి అనేంత సంకల్పం అంత గట్టిగా ఉండకపోవటం అనేది, అంత నిబద్ధతతో మనము చెయ్యడము అనేది లేకపోవటం వల్ల ప్రయత్న లోపం వల్లనే ఇది జరగకుండా ఉంటుంది. మీరు అనుకుంటారు. కానీ 100% దాని మీద మీ ఎఫర్ట్ అనేది పెట్టరు. అందుకే ఇట్లాంటివి మీ నిబద్ధతకి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి అంటున్నారు. సానుకూలంగా ఉండాలని అనుకోండి. ఎవరినైనా క్షమించాలని అనుకోండి. వినయంగా ఉండాలని అనుకోండి. సంతృప్తిగా ఉండాలని అనుకోండి. ఇక్కడ వ్యక్తులు విఫలమవ్వడానికి కారణం వారి నిబద్ధత బలహీనంగా ఉంటుంది. వారి ప్రయత్నాలు హృదయపూర్వకం కావు. మార్పుకు పూర్తి నిబద్ధత వారికి ఉండదు. మారాలని పూర్తిగా కంప్లీట్ 100% ఏమంటారండి, ఒక బర్నింగ్ డిజైర్ అంటారు. అంటే ఇంకా అది ఖచ్చితంగా నేను చేసి తీరాలి. నా ఈ లక్షణాన్ని ప్రతిసారి ఇది నన్ను డిస్టర్బ్ చేస్తుంది. ఇట్లాంటి సిట్యుయేషనే నా లైఫ్‌లో ప్రతిసారి వస్తుంది. నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మార్చుకొని తీరాలి అని మనమంతా హృదయపూర్వకంగా, సంపూర్ణంగా మనం నిశ్చయించుకోము. కాబట్టే మనం అనుకుంటాం, వదిలేస్తాం. సానుకూలంగా ఉండాలని అనుకోండి. ఎవరినైనా క్షమించాలని, వినయంగా ఉండాలని, సంతృప్తిగా ఉండాలని కోరుకోండి అంటున్నారు. మీరు అనుకునే దానిలో ఉన్న బలాన్ని బట్టి మీ సఫలత అనేది ఉంటుంది. వైఫల్యం అనేది ఉంటాయి. మీ బలాన్ని బట్టే సఫలత కానీ, సక్సెస్ కానీ, ఫెయిల్యూర్ కానీ ఉంటాయి. ఉదాహరణకి మిమ్మల్ని బాధపెట్టిన వారిని క్షమించడం మీకు కష్టమనిపించింది. అన్నీ తెలిసినా మీరు క్షమించలేకపోతున్నారంటే, క్షమించడం ఎలాగో మీకు తెలియక కాదు. క్షమించడం ఇష్టం లేదు కనుక క్షమించలేకపోతున్నారు. పరిస్థితులు అనుకూలంగా ఇప్పుడు అదే ప్లేస్‌లో మనకెంతో ప్రాణంగా ప్రేమించే వ్యక్తి అదే పని చేశారనుకోండి, మనం నిజంగా అట్లా రెస్పాండ్ అయితామా? మనం ఒక్కసారి అట్లాంటి సందర్భంలో మనం లోపల మనల్ని మనం విశ్లేషించుకోవాలి. అదే ఇప్పుడు మన పిల్లలు మనం ఎక్కువ ఇష్టపడేది పిల్లలనే కాబట్టి, అదే పని ఏ పని చేస్తే మనకు కోపమొస్తుందో, మనకు అత్యంత ప్రియతమైన వాళ్ళు ఆ పని చేసినప్పుడు మనము ఆ వ్యక్తితో ఎట్లా అయితే బిహేవ్ చేస్తున్నామో, కోప్పడుతున్నామో, అట్లానే మన ఇష్టమైన వాళ్ళు ఆ పని చేసినప్పుడు మనం అట్లానే రెస్పాండ్ అయితామా? ఒక్కసారి మనం చెక్ చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. ఆ వ్యక్తి మీద ఉన్న ఆ ఇంప్రెషన్‌తో మన బిహేవియర్ అట్లుంటుందా? మనుషులను బట్టి మన ప్రవర్తన మారుతుంది అనంటే, అక్కడ ఖచ్చితంగా మనం ఆలోచించాల్సింది ఉంది. మీరు క్షమించలేకపోతున్నారంటే, అంటే మిమ్మల్ని బాధపెట్టిన వారిని క్షమించడం మీకు కష్టమనిపిచ్చింది అంటే, అన్నీ తెలిసినా మీరు క్షమించలేకపోతున్నారంటే, క్షమించడం ఎలాగో మీకు తెలియక కాదు,
క్షమించడం అనేది మీకిష్టం లేదు కనుక మీరు క్షమించలేకపోతున్నారు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ధైర్యంగా ఉండి, సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటమే నిజంగా సానుకూలంగా ఉండటం. ఇక్కడ మళ్ళీ చదువుతానండి. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ధైర్యంగా ఉండి, సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటమే నిజంగా సానుకూలంగా ఉండటం. మనకి ఏ సిట్యుయేషను అనుకూలంగా లేదు. ఉన్న పరిస్థితులన్నీ మనకు నెగెటివ్‌గానే ఉన్నప్పుడు, ఆ సందర్భంలో కూడా మనం ధైర్యంగా ఉండి, సానుకూల దృక్పథాన్ని పాజిటివ్‌గా ఆలోచించే గుణంతో ఉండటమే నిజంగా మనం పాజిటివ్‌గా ఉండటం అంటే ఇదేనంట. అన్నీ అనుకూలంగా ఉన్నా మనం ధైర్యంగా ఉండాలి. ఖచ్చితంగా నేను ఆ విషయం నుంచి బయటపడతానని ఒక సానుకూ పాజిటివ్ నేచర్‌తో ఉండటం అనేదే నిజంగా పాజిటివ్‌గా ఉండటం అంటే అంటున్నారు. పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా సరే మీరు ఆశను కోల్పోకండి. ఇంకా సానుకూలంగా ఆలోచించడానికి మార్గాలు. ము ఇది గూడా మళ్ళీ పాయింట్‌లలాగిచ్చారు. మొదటిది దేవుడిపై సంపూర్ణ విశ్వాసం ఉంచండి. మీకేది మంచిదో దానిని ఆయన చేస్తాడని నమ్మండి. రెండోది మీ కర్మను, పరీక్షలను, శిక్షలను అంగీకరించండి. వీటిని ప్రతిఘటించవద్దు. మూడోది ప్రార్థించండి. శక్తినివ్వటమని శక్తినివ్వమని దేవుడిని ప్రార్థించండి. ఒక పరిస్థితిలో సానుకూలంగా ఉండటానికి కావలసిన శక్తిని ప్రార్థన ద్వారానే పొందగలరు. అది కూడా మీరడిగినప్పుడే ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఫ్రీ విల్ అన్నారు కదా! మీరడిగితేనే జరుగుతుంది అని. కాబట్టి మీ ప్రార్థించండి. శక్తి ఇవ్వడం అనేది ఒక పరిస్థితిలో సానుకూలంగా ఉండటానికి కావలసిన శక్తిని మీరు ప్రార్థన ద్వారా పొందగలుగుతారు. అది కూడా మీరు అడిగినప్పుడే ఇవ్వడం జరుగుతుంది. మీ ప్రార్థన వల్ల మీ చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడి, మీ వివేకం మెరుగై, మీరు సరైన పని చేస్తారు. ఇంకా నాలుగోది మీ అంతరంగం పని చేయనివ్వండి. సమస్యలు వచ్చినప్పుడు దీనిని ఉపయోగించండి. భౌతిక మనస్సుకున్న పరిమిత అవగాహనను ఉపయోగించవద్దు. ఐదోది అంటే ఇక్కడ మీ అట్లా కష్టమొచ్చినప్పుడు మీ ఇన్నరు పనిచేయటాన్ని మీరు ప్రోత్సహించండి. మీ మైండ్ ఇచ్చే ఆలోచనలు పట్టుకొని దాని వైపుగా మీరు పనులు చెయ్యకండి అంటున్నారు. ఐదోది సమస్యలను ఎదగడానికి అవకాశంగా భావించండి. ఆరోది వ్యాయామం చెయ్యండి. యోగా మంచి గురువును పొందటం కీలకం అనేది చిన్న బ్రాకెట్‌లో ఇచ్చారు యోగా జేయడానికి. యోగా, నృత్యాలు, ఈత, క్రీడలు వంటివి శారీరక వ్యాయామం చెయ్యండి. మనసు, శరీరం, ఆత్మ 3 ఆరోగ్యంగా ఉండాలి. ఎంతసేపు ఒకటే కాదు. శరీరమును, ఆత్మ, మనసు ఇవి 3 ఆరోగ్యంగా ఉండేలాగా మనం చూసుకోవాలి అంటున్నారు. మనసుకేంటండి మంచి మనకు మ మన్ మంచి నృత్యము, సంగీతము ఇట్లాంటివి మనసు హాయిగా ఉండడానికి చేస్తాయి. శరీరానికేమో వ్యాయామం అంటున్నారు. యోగా, క్రీడలు, ఆటలు ఇట్లాంటివి శరీరానికి. ఇవి ఈ 2 ఇంకా ఈ ప్రార్థన, ధ్యానము ఇవేమో మన ఆత్మకి. ఇవి 3 ఎప్పుడు శరీరం, మనసు, ఆత్మ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి అంటున్నారు. అంటే ఇక్కడ శరీరం, మనసు ఇవి రెండింటిని బట్టి మన ఆలోచనలు, మన ఆత్మ పైన వీటి ప్రభావం అనేది ఉంటాయి. ఇంకా ఏడో పాయింటు దేవుడికి విధేయులుగా ఉండండి. విధేయులుగా ఉండటం అంటే దైవ నిర్దేశితమైన సన్మార్గాన్ని అనుసరించడం. మీ సామర్థ్యం మేరకు ప్రతి పనిని చేసి ఫలితం సంగతి దేవుడికి విడిచిపెట్టండి. ఇంకా ఎనిమిదోది మీకు నచ్చిన పనులు చేయండి. ఖాళీగా ఉండవద్దు. ఆ పనులు మీకు ప్రశాంతతను కలిగించే సాధారణమైన పనులై ఉండాలి. అంటే చదవటం, సంగీతం వినటం, వంట చేయటం, తోట పని చేయటం, ఈత కొట్టడం వంటివి లేదా మీ హృదయాన్ని, ఆత్మను పెంపొందించేవి ఏవైనా చేయండి. ఖాళీగా మాత్రం ఉండకండి. మీరు ఏ పనులైతే చేస్తారో అవి మీకు ప్రశాంతత కలిగించే సాధనాలై మీ మీ ఉండేటట్టుగా మీరు చూసుకోండి అంటున్నారు. తొమ్మిదో పాయింట్ ఏమంటున్నారు? ఇతరులతో కలిసి ఉండటం నేర్చుకోండి.
మీకు నమ్మకమున్న వారితో కలిసి సమయాన్ని, అనుభవాలను పంచుకోండి. మీకు స్ఫూర్తినిచ్చేవారు, సానుకూల ప్రభావాన్ని వేయగల వారితో ఖచ్చితంగా కొంత సమయం గడపండి. అంటే మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసే వారితోటి, మిమ్మల్ని మీ పైన మంచి పాజిటివ్ ప్రభావాన్ని మీ పైన కలిగించే వారితో ఖచ్చితంగా కొంత సమయాన్ని మీరు గడపండి. పదోది, ఇతరులకు సాయం చేయండి. కొన్నిసార్లు మీరు బాధపడుతున్నప్పుడు మీరు చేయగలిగే మంచి పని ఇది. ఇతరులకు సహాయం చేయడం అనేది. మనం బాధపడుతున్నప్పుడే ఇతరులకు సహాయం చేయండి అనేది వీళ్ళు మళ్ళీ పదే పదే చెప్తున్నారు. ఇది ఏమంటున్నారు? మీరు చెయ్యగలిగే మంచి పని ఇది. బాధపడుతున్నప్పుడు, కష్టాలు, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. మరో విషయం పైన దృష్టి కేంద్రీకరిస్తే మీ బాధ తగ్గుతుంది. నిస్వార్థంగా ఉండటం నేర్చుకోగలుగుతారు. ఇంకా ఇట్లా మనం వేరే వాళ్ళకు సహాయం చేయటం వల్ల మరో విషయం పైన మీ దృష్టిని ఇంతసేపు మన దాని గురించే బాధపడుతూ కూర్చోకుండా వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనము మన ఫోకస్ అటువైపు పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మన బాధ తగ్గిపోతుంది అంటున్నారు. నిస్వార్థంగా ఉండటం నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు ఎదుటి వాళ్ళ బాధలు వింటూ వాళ్ళ సమస్యలకు మనము పరిష్కార మార్గం వైపుకు మనం సాయం చేస్తున్నప్పుడు నిస్వార్థంగా చేయగలుగుతున్నాం కాబట్టి అక్కడ నిస్వార్థంగా పనిచేయటం అనేది కూడా మనం నేర్చుకోగలుగుతాము అంటున్నారు. 11 పాయింట్, నవ్వుతూ సరదాగా ఉండండి. జీవితాన్ని సంతోషంగా గడపండి. మీకు ఇతరులకు ఇతరులకు మీ వల్ల హాని జరగకుండా జీవితాన్ని అనుభవించడానికే మీరు భూలోకంలో ఉన్నారు. ఇది చాలా కష్టమైన విషయంలా కనబడుతది. నవ్వుతూ సరదాగా ఉండటము ఎప్పుడు అనేది. ఆహ్, మీకేది సంతోషం కలిగిస్తుందో, ఏది విచారం కలిగిస్తుందో తెలుసుకోండి. భూలోకంలో కష్టాలు పడటానికే ఉన్నానని అనుకోవద్దు. నిజమే, మీ కర్మ రుణాన్ని చెల్లించేయాల్సిందే. కానీ మీ భూలోక ప్రయాణం సంతోషంగా జరగాలి. ఎప్పుడూ మనం బాధపడుతూ, ఏడుస్తూ, దుఃఖంతో ఉండాల్సిన అవసరమేం లేదు. ఉంటాయి బాధలు, కష్టాలు ఎప్పుడూ ఉంటాయి. అందరికీ ఉంటాయి. కానీ వీలైనంత వరకు అదొచ్చినప్పుడు ఏదో కాస్త సేపు బాధపడి దాన్ని పక్కన పడేసి, నవ్వుతూ సరదాగా ఉండడం అనేది అవసరము అంటున్నారు. జీవితాన్ని మరీ అంత కష్టమని భావించవద్దు. హాస్య కుశలత కలిగి ఉండండి. సరదాగా ఉండండి. సంతులత అనేది కీలకం. అంటే బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యము అంటున్నారు. ఎప్పుడూ కర్మలు, కష్టాలు, బాధలు అని చెప్పేసే కాకుండా కాస్త జీవితము నవ్వుతూ సరదాగా గడపడం అనేది కూడా అవసరము అంటున్నారు. ఈ 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంకా ఏ హాస్య కుశలత కలిగి ఏమంటున్నారు? ఏ ఏ పరిస్థితిని చాలా తీవ్రంగా తీసుకోవద్దు. ఏ సిట్యుయేషన్ అయినా కూడా చాలా సీరియస్‌గా, తీవ్రంగా తీసుకోవద్దు. అలాగని తమాషాగాను తీసుకోవద్దు. బాధ్యత నుంచి తప్పించుకోవద్దు. 2 బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి అంటున్నారు. ఎప్పుడూ బాధపడుతూ నాకే కష్టాలు, నా జీవితమంతా కష్టాలే అని చెప్పి ఏడుస్తూ కూర్చోవద్దు. సరదాగా నవ్వుతూ ఉండండి. అట్లా అని చెప్పేసి సమస్యలొచ్చినప్పుడు ప్రతీదీ ఈజీగా కూడా తీసుకొని ఆ సమస్య నుంచి పారిపోవద్దు, తప్పించుకోవద్దు. బ్యాలెన్స్‌డ్‌గా ఉండండి అంటున్నారు. భూలోక ప్రయాణాన్ని బాగా సంతోషంగా గడపండి. హాస్య కుశలత, సరదాగా ఉండటం వెలుగు వెలుగులో ముఖ్య భాగాలు. ఎప్పుడు అంటే మనకు నచ్చిన వాళ్ళతో మనము అంత కంఫర్ట్‌గా ఉండే వాళ్ళతో ఉన్నప్పుడు మనము ఎంతసేపు ఈ బాధలు చెప్పుకుంటూ బాధపడే బదులు, మనము అట్లా మనకు నచ్చిన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండగలుగుతున్నప్పుడు మనకిట్లా కుటుంబంలో గానీ, ఇంకా వేరే చోట్ల గానీ ఉండే కష్టాలు ఎట్లా ఉంటాయి కాబట్టి మనం ఫ్రీగా ఉండగలిగిన వాళ్ళ దగ్గర నవ్వుతూ ఆనందంగా ఉంటూ, ఎట్లా మనకు కుటుంబంలో ఉండే వాళ్ళతో కష్టాలు, బాధలు ఉంటాయి కాబట్టి, అక్కడ కష్టాలు, బాధలు పడుతూ ఉన్నా, నచ్చిన వాళ్ళ దగ్గర సంతోషంగా ఆహ్, ఎక్కువ కామెడీ అంటే ఏమంటున్నారు? హాస్య కుశలతను ప్రదర్శిస్తూ ఉండడము 2 బ్యాలెన్స్ అయితాయి. అట్లా మీరు బ్యాలెన్స్ చేసుకోవడం అనేది తప్పనిసరి అంటున్నారు. భూలోక ప్రయాణాన్ని బాగా సంతోషంగా గడపండి. హాస్య కుశలత, సరదాగా ఉండటం వెలుగులో ముఖ్యమైన భాగాలు. ఆత్మలోకంలో అందరికీ హాస్య కుశలత ఉంటుంది.
ఆత్మలోకంలో వాళ్ళకి ఎంతసేపు వాళ్ళు చక్కగా జోక్స్ వేసుకుంటూ ఆనందంగా గడుపుతూ ఉంటారంట. మనమేమో ఇక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటాం. మన వాళ్ళక్కడున్నారే అని. మేము చేసే పనిని మేము ప్రేమిస్తాం. మా అస్తిత్వాన్ని ప్రేమిస్తాం. బాగా నవ్వుతూ ఉంటాం. పాటలు, నృత్యాలు ఈ నవ్వటము, సంతోషంగా ఉండటం అనేది అంటే ఇది నిజానికి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. మనము చూడండి ధ్యానం చేసేటప్పుడు బాధపడుతూ ఎంతసేపు ఏదో ఇంకా ఏమంటున్నారు అంటే మేము బాగా నవ్వుతూ ఉంటాం. పాటలు, నృత్యాలు, పండుగలు ఉంటాయంట. ఆత్మలోకంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు చక్కగా పాటలు పాడతారు, డాన్సులు చేస్తారు, పండుగలు సెలబ్రేషన్స్ గూడా చేసుకుంటారంట. ఆత్మలోకానికి వచ్చినప్పుడు పండుగంటే ఏమిటో మీరు అర్థం చేసుకోగలుగుతారు. పండగ ఎందుకంటే మిమ్మల్ని దేవుడు సృష్టించాడని తెలుసుకున్నందుకు. మీరాయన పని చేస్తున్నందుకు. వీళ్ళు ఈ పార్టీలు, సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకుంటారట అంటే, దేవుడు నన్ను సృష్టించాడని వాళ్ళు తెలుసుకున్నందుకు, మేము అంటే ఆత్మలు ఆయన పని భగవంతుని పనిని చేస్తున్నందుకు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారంట. ఇంకా మీకు తెలియందేంటంటే, మాకు కూడా తెలియంది చాలా ఉంది ఉన్నందుకు. అంటే మేము ఆ భగవంతుడి స్థాయికి ఇంకా మేము రీచ్ కాలేదు కానీ, మాకు కూడా తెలియనిది ఎంతో ఉంది ఉన్నందుకు. నిజంగానే తెలియని దానిని మన ప్రయాణంలో మన కోసం నిరీక్షిస్తున్న దాని గురించి పండుగ చేసుకుంటాం. అంటే వాళ్ళకే తెలియనిదుంది. ఆత్మలోకంలో ఉన్న వాళ్ళకే తెలియనిదుంది అంటే, అసలు మనకు తెలిసిందెంత? ఎంత తెలుసు మనకు? ఆ తెలిసిన ఆ దాన్ని, ఆ చిన్న పిసరంత దాన్ని పట్టుకొని మనకే ఎంతో తెలుసు. మనకు తెలియని వాళ్ళ గురించి మనము చాలా తక్కువగా మాట్లాడుతూ, ఇట్లా మనం ఉన్నామంటే అసలు మనమింత అజ్ఞానంలో ఉన్నామనేది మనల్ని మనం చెక్ జేసుకోవాలి. సంతోషంగా ఎందుకున్నామంటే, ప్రయాణంలోని ఈ దశలోనే, ఈ అస్తిత్వంలోనే ఇంత సంతోషంగా ఉన్నామంటే, మనం 7వ విశ్వానికి చేరి దేవుడికి సన్నిహితంగా వెళ్తున్నప్పుడు ఇంకెంత ఆనందంగా ఉంటామో ఊహించుకొని ఆనందంగా ఉంటాం. అంటే మాకేం దేవుడి ఆ ఉన్నత చైతన్యం కన్నా, ఆ మూలశక్తి కన్నా మాకు తెలీదు అంటున్నారు. తెలీదు అన్నా కూడా మేమిక్కడ తెలీదు అని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటున్నారు. అదేంటి తెలీదని సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి? అంటే ఇంత సంతోషంగా ఉన్నాం ఎందుకు అంటే, ఈ ఈ మేమున్న ఈ లోకంలోనే ఇంత ఆనందం ఉంది అంటే, 7వ విశ్వానికి చేరి దేవుడికి సన్నిహితంగా వెళ్తున్నప్పుడు ఇంకెంత ఆనందంగా ఉంటామో అని ఊహించుకొని మేము ఆనందంగా ఉంటాం. మేము పండగ చేసుకుంటూ ఉంటాం ఇక్కడ ఇది ఖచ్చితంగా పండగ చేసుకోవాల్సిన విషయమే అంటున్నారు. అంటే తెలియని దానికి కూడా మేము అజ్ఞానంలో ఉన్నామని బాధపడరంట వాళ్ళు. ఇక్కడే మేమింత ఆనందంగున్నాము. ఇక్కడే మాకింత ఇంత ఆహ్, నా ఏమంటున్నారు జ్ఞానము తెలిసింది అంటే, ఇంకా ఏడో తలంలో ఎంత ఆనందముంటుంది, అక్కడింక తెలుసుకోవాల్సినయి ఎన్నుంటాయో అని చెప్పేసి వాళ్ళు దానికోసం కూడా అంటే జరగబోయే ముందు మనం ఎదగబోతున్నాము, ఏడో తలంలోకెళ్తున్నాము. దానికోసము అక్కడ ఇంకెంతో గొప్ప ఆనందాన్ని పొందుతాము. ఎంతో గొప్ప జ్ఞానాన్ని తెలుసుకుంటాము. కాబట్టి మేమిప్పుడే దాన్ని తలుచుకొని మేము ఆనందంగా సెలబ్రేట్ జేసుకుంటాము అనేది వీళ్ళు జెప్తున్నారు. ఇంకా ఆ చాప్టర్ అక్కడికి అయిపోయిందండి. నెక్స్టు గర్వం, వినయం. ఈ చాప్టర్ పేరు. గర్వాన్ని జేబులో పెట్టుకోండి. వినయాన్ని నటించవద్దు. వినయంగా ఉండండి. అంటే గర్వాన్ని అణిచిపెట్టండి. వినయం ఉన్నట్టు మాత్రం నటించకండి. నిజంగా వినయంగా ఉండండి అంటున్నారు. ఈ గర్వం, వినయానికి సంబంధించిన ప్రశ్నలు మనుషులకు గర్వం లేదా అహం ఎందుకుంటుంది? మొదటి ప్రశ్న ఇందులో మనుషులకి గర్వము లేదా అహం అనేవి ఎందుకుంటాయి? సమాధానం మనుషులకు సాధారణంగా ఉండే అవలక్షణాలలో గర్వం అనేది ఒకటి. ప్రతి వ్యక్తికి గర్వం గాని, అహం గాని ఏదో ఒక రూపంలో ఉంటుంది. దీనిని వెంటనే నియంత్రించుకొనకపోతే చాలా ప్రమాదం. వినయం లేకుండా ఏ ఆధ్యాత్మిక ప్రయాణము ఉండదు. గర్వం జీవిత కాలంలో ఏదో ఒక సమయంలో మనుషులందరికీ ఉంటుంది. కొందరికి డబ్బుందని గర్వం, కొందరికి అందంగా ఉన్నామని గర్వం, కొందరికి తెలివిగల వారమని గర్వం. కానీ విచిత్రంగా చాలామంది గర్వించదగినది ఏమీ లేకపోయినా గర్విస్తుంటారంట. కానీ విచిత్రంగా చాలామంది గర్వించదగినది ఏమీ లేకపోయినా గర్విస్తూ ఉంటారు.
అభద్రభావం అభద్రతా భావం మానసికమైన న్యూనతా భావాల వలన ఇలా జరుగుతుంది. అంటే నేను తక్కువ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల కూడా ఈ గర్వం అనేది ఉంటుంది. ఏమీ లేకపోయినా గర్వం అనేది వస్తుంది అంటున్నారు. అభద్రతా భావం అనే దానివల్ల మానసికమైన న్యూనతా భావం, నేను తక్కువ అనే భావన వల్ల ఇలా జరుగుతుంది అంటున్నారు. తాము సృష్టించుకున్న అబద్ధపు ప్రతిష్టను రక్షించే రక్షక వ్యూహంలోని భాగంగా వాళ్ళు గోడలు నిర్మిస్తారు. చూడండి, తాము సృష్టించుకున్న అబద్ధపు ప్రతిష్టను రక్షించే రక్షక వ్యూహంలోని భాగంగా వాళ్ళు గోడలు నిర్మిస్తారు. ప్రతిష్ట అనేది ఇదొక అబద్ధపు, వాళ్ళు సృష్టించుకున్న అబద్ధపు ప్రతిష్టను రక్షించుకోవాలనే రక్షక వ్యూహంలో భాగంగా ఈ గోడలనేవి నిర్మిస్తారు వాళ్ళు. వారు నిజాయితీగా ఉండరు, సత్యమార్గం నుంచి దూరంగా పోతూ ఉంటారు. ఈనాటి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తాము చేసేది అంతా సక్రమం అనుకుంటారు కనుక గర్విస్తూ బాగా పతనమవుతూ ఉంటారు. ఈ గర్వాన్ని నియంత్రించుకొనకపోతే వారి వివేకం సక్రమంగా పనిచేయదు, పొరపాటు పడుతూ ఉంటుంది. నిజమైన అవగాహన ఏమిటో వారికి అనుభవంలోకి రాదు. భూలోకంలో హోదా లేని సామాన్య వ్యక్తి వినయం గలవాడైతే ఆత్మలోకంలో గర్వింపబడతాడు. ఇక్కడ భూలోకంలో హోదా లేని సామాన్యమైన వ్యక్తి వినయం గలవాడైతే, ఇక్కడ వినయంగా మనం ఉంటే ఆత్మలోకంలో మనం గౌరవింపబడతామంట. గర్విష్టి అయిన వ్యక్తి ప్రాపంచిక విషయ దృష్ట్యా చూస్తే సఫలుడైనా అతనికి ఇటువంటి గౌరవం అనేది ఆత్మలోకంలో దక్కదు. వినయం గల వ్యక్తి మంచివారిని ఆకర్షిస్తాడు, ముఖస్థుతి చేసే వారిని కాదు. అంటే వినయము ఉన్న వ్యక్తి ఆకర్షించే వారు కూడా మంచివారై ఉంటారంట. ఎవరు ఈ ముఖస్థుతి కాదంటే ముఖం ముందు ఈ మన ముందేమో మీరిట్లా మీరట్లా అని చెప్పేసి మన ముందు పొగుడుతారు, మన వెనకాల మాత్రము వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు. అట్లాంటి వ్యక్తులు మన జీవితంలో ఉండరు అంటున్నారు. నిజాయితీగా ఉండే సలహా కోసం వ్యక్తులు వారి దగ్గరకు వస్తారు కదా. గర్విష్టి అయిన వ్యక్తి ప్రాపంచిక విషయం దృష్ట్యా చూస్తే సఫలుడైనా అతడికి ఇటువంటి గౌరవం అనేది దక్కదు ఆత్మలోకంలో. వినయం గల వ్యక్తి మంచివారిని ఆకర్షిస్తాడు, ముఖస్థుతి చేసేవారిని కాదు. నిజాయితీగా ఉండే సలహా కోసం వ్యక్తులు వారి దగ్గరకు వస్తారు. గర్విష్ఠులుగా ఉండేవారు ఒంటరులైపోతూ ఉంటారు, అంటే ఒంటరులైపోతారు. చుట్టూ ఉన్నవారిని అనుమానిస్తూ ఉంటారు. ఎవరు వారిని నిజంగా ఇష్టపడరు. ఎవరైతే గర్వంగా ఉంటారో, గర్విష్ఠులుగా ఉంటారో వాళ్ళని వాళ్ళు చివరికి వాళ్ళు ఒంటరిగా అయిపోతూ ఉంటారు. చుట్టూ ఉన్న వారిని వాళ్ళు ఎప్పుడూ అనుమానిస్తూ ఉంటారు. ఎవరు నిజంగా వాళ్ళని ఇష్టపడరు. ఏదో పనుంది అని అంటే అప్పటి మట్టుకు ఆ పని కోసము వాళ్ళను భరిస్తూ పనులు చేయించుకుంటూ ఉంటారే తప్ప వాళ్ళని నిజంగా ఇష్టపడరు. జనం గర్వం పెంపొందించుకొనడానికి భూలోకంలో వచ్చే కీర్తి, విజయం కూడా కారణమే. ఇక్కడ గర్వం అనేది పెరగడానికి కారణము భూలోకంలో వచ్చే కీర్తి, విజయం కూడా కారణమే. ఎప్పుడైతే మనకు పేరు ప్రతిష్టలు వస్తున్నాయి, మనకు సక్సెస్ ఉంటుంది అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మన లోపల ఎట్లాంటి ఎట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి, నేను కాబట్టి చేశాను అనిపిస్తుందా, నేను గొప్ప అనిపిస్తుందా, ఇట్లాంటివి మనం ఎరుకగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు వ్యక్తులకు సమానమైన నైపుణ్యాలున్నా సఫలతా స్థాయిలు భిన్నంగా ఉంటాయి. దీనికి వారి పరీక్షలు, శిక్షణ, కర్మ కారణం. అంటే ఇద్దరు వినయంగా ఉండే వ్యక్తి, గర్వంగా ఉండే వ్యక్తి ఇద్దరికీ నైపుణ్యం అనేది సఫలత నైపుణ్యాలున్నా వాళ్ళు సక్సెస్ అవ్వటం అనేది డిఫరెంట్గా ఉండుండొచ్చు కొన్నిసార్లు. దీనికి అంటే నై ఎవరైతే వినయంగా ఉండే వ్యక్తి అదే సామర్థ్యం ఉన్నా కూడా ఆయనకు సక్సెస్ రాకపోవచ్చు కొన్నిసార్లు. కొన్నిసార్లు గర్వంగా ఉండే వ్యక్తి ఆయనకి అట్లాంటి నైపుణ్యం ఉండి కానీ సక్సెస్ అయ్యి ఉండొచ్చు. ఎందుకు ఇట్లా జరుగుతుందంటే దీనికి కొన్నిసార్లు మీరు
ఫెయిల్యూర్ ఉన్నప్పుడు మీ మీకు అప్పుడు ఆ సమయంలో మీ వినయం అనేది అక్కడ పనిచేస్తదా? మీకు గర్వం పుడుతుందా ఆ సందర్భంలో? అనేది పరీక్ష కావచ్చు. మీకట్లా పరీక్ష జరుగుతూ ఉండొచ్చు. హ్మ్. లేదా అది మీకు కర్మ కూడా కారణం అయ్యుండొచ్చు. మీకు శిక్షణగా కూడా ఉండి ఉండొచ్చు. అప్పుడు మీకు శిక్షణ జరుగుతూ ఉండి ఉండొచ్చు. ఓటమి ఒక పరీక్ష, విజయం కూడా పరీక్షే. ఓటమనేది పరీక్షే, విజయం కూడా పరీక్షే. విజయం ఎట్లా పరీక్ష? గర్వం వస్తుందా అని చూసుకోవడానికి విజయం పరీక్ష. ఓటమి అనేది కూడా ఆ సందర్భంలో మనం ఎట్లా ఉంటున్నాము అనేది కూడా ఓటమి పరీక్ష. అంటే ఓటమి పరీక్ష కావచ్చు, విజయం కూడా పరీక్ష కావచ్చు కొన్ని సందర్భాలలో. ఈ రెండింటిని మీరెలా తీసుకుంటారో చూడటం జరుగుతుంది. విజయం, ఓటమి మిమ్మల్ని గొప్పవారిగానో, విజయమైన, ఓటమి అయినా మిమ్మల్ని గొప్పవారిగానో, తక్కువ వారిగానో చెయ్యవు. సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఓటమి నిజంగా ఆశిస్సు. ఇది మీ అహాన్ని నాశనం చేస్తుంది. వినయాన్ని నేర్పుతుంది. అంతేగాక ఆ సమయంలో విజయం లభించడం మీకు మంచిది కాకపోవచ్చు కూడా. అంటే కొన్ని సందర్భాలు ఓటమొచ్చిందంటే ఇవి కారణాలుగా చెప్తున్నారు. మీకు ఆ సందర్భంలో, ఆ సమయంలో విజయం లభించడం మీకు మంచిది కాకపోవచ్చు. అంటే మన ఆత్మపరంగా మనకది మంచిది కాకపోవచ్చు. వినయంగా ఉండటం నేర్చుకుంటే మీకు లభించిన విజయాన్ని సరిగ్గా తీసుకోగలుగుతారు. అందువల్ల కొన్ని లక్ అందువల్ల కొన్ని లక్ష్యాలు సాధించినప్పుడు గర్వాన్ని దరిచేరనివ్వవద్దు. బదులుగా ఇప్పుడున్న స్థితికి చేరడానికి మీకు ఉన్నతమైన శక్తి ఏదో సహాయం చేసిందని గుర్తించండి. నా వల్లనే సాధించాను, నేనే చేశాను అనుకోకుండా దానికి బదులుగా ఉన్నతమైన శక్తి ఏదో నాకు సహాయం చేసిందని మీరు గుర్తించండి. మీరేదైనా సాధించినప్పుడు మీ దృష్టిలో పడాలని కొందరు మీకు అర్హత లేని ప్రాధాన్యతమిస్తారు. వారితో జాగ్రత్తగా ఉండండి. మీకు విజయం లభించిందంటే అది పరీక్షేనని గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు పెద్ద ప్రయత్నం లేకుండా త్వరగా లభించే విజయం చూసి మీకెవరూ సాటి లేరని నమ్ముతారు. ఇలా త్వరగా లభించే విజయం ఒక పరీక్ష. ఇది గర్వానికి దారి తీయకూడదు. అందువల్ల విజయాల నిచ్చెన ఎక్కడానికి మెట్లను నిదానంగా, స్థిరంగా ఒకదాని తర్వాత ఒకటిగా ఎక్కాలి. ఆధ్యాత్మిక విజయం నిజమైన విజయం. భూలోకంలో లభించే విజయము నిజమైన విజయం కాదు. భూలోకంలో అంటే మనం ఇక్కడ సాధించేవి ఇవేవి నిజమైన విజయాలుగా మనము తీసుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. దాన్ని పట్టుకొని అహము, గర్వము వచ్చి ఇంకా పడిపోతాము. నిజమైన విజయం ఏంటి అంటే ఆధ్యాత్మిక విజయమే నిజమైన విజయం. భూలోకంలో భౌతిక ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మికంగా ఎదగాలనేది ఉద్దేశం. అందువల్ల భూలోకంలో విజయం లభించినా ఆధ్యాత్మికంగా ఎదగాలని దృష్టి పెట్టాలి. భూలోకంలో లభించే విజయాన్ని మానవాళి శ్రేయస్సుకు ఉపయోగించాలి. అలా చేయటం ద్వారా భూలోకంలో సంతులత కలిగిన జీవితం గడపగలుగుతారు. మనకి ఇంతకు ముందు కూడా మనము చదువుకున్నాము. మనకున్న నైపుణ్యాలను ఉపయోగించి మనము ఎదుటి వాళ్ళ ఎదుగుదలకు ఆ నైపుణ్యాలను వాడాలి అనేది ఇంతకుముందు కూడా చెప్పారు. ఇక్కడ ఇక్కడ మనకు లభించిన విజయాన్ని మానవాళి శ్రేయస్సుకు ఉపయోగించండి. అలా చెయ్యడం ద్వారా భూలోకంలో సంతులత కలిగిన జీవితాన్ని మీరు గడపగలుగుతారు. అహం వల్ల మనిషి చేసే తప్పులు అనంతం. మీరు గనక తెలివైన మనిషి అయితే ఈ తప్పులు అత్యంత ప్రమాదకరమని, ఇవి నిదానంగానే అయినా ఖచ్చితంగా ఆత్మను చంపేస్తాయని తెలుసుకుంటారు. అంటే ఇవి నిదానంగా స్లో పాయిజన్ లాగా మన ఆత్మను చంపేస్తాయి అని మీరు తెలుసుకుంటారు. ప్రతిసారి అహం మీరు అజేయులనే భావం కలిగిస్తుంది. మీరు మానవ మాత్రులని, జీవితం ఒక్క సెకన్లో మారిపోయే అవకాశం ఉందని గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ అహం అనేది నేను అజేయులనే భావన మీకు కలిగిస్తుంది. మీరు నేనొక మానవ మాతృని, జీవితం ఒక్క సెకండ్‌లో మారిపోయే అవకాశం ఉందని మీరు గుర్తుంచుకోండి. గొప్పవారమని భావించకుండా కృతజ్ఞత కలిగి ఉండడం అనేది ముఖ్యము అని చెప్తున్నారు. గొప్పవారమని భావించకుండా కృతజ్ఞత కలిగి ఉండండి.
ఇంకా నెక్స్ట్ ప్రశ్న, గర్వం ఎలాంటి హాని చేస్తుంది? గర్వం ఎలాంటి హాని చేస్తుంది? గర్వం వల్ల జరిగే నష్టాలు. ఇవి పాయింట్ల వైస్‌గా ఇచ్చారు. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవడం. గర్వం వల్ల జరిగే నష్టాలు మొదటిది విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవడం. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. గర్వం అంటే పూర్తిగా భౌతిక మనస్సు చెప్పినట్లే చేస్తారు. భౌతిక మనస్సు సరైన ఆధ్యాత్మిక ని ని నిర్ణయాలను తీసుకోలేదు. మీ నిర్ణయాల్లో ఆధ్యాత్మికత లోపిస్తుంది. ఎందుకంటే మీరు ఉపచేతనాత్మక మనస్సును ఉపయోగించడం లేదు. మీ అహం మిమ్మల్ని ఎవరి మాట విననీయదు. మీరు అనుకునేదొక్కటే సరైనది భావించేలా అది చేస్తుంది. అంటే మీరనుకునేదొక్కటే సరైందని మీరు భావించేలా మీ అహం చేస్తుంది. అంతేకాకుండా ఇతరులు ఇతరులేమి అనుకుంటున్నారోనని వారు మీ గురించి ఏమి అనుకోవాలని కోరుకుంటే అలా మీరు నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ మీరు అనుకునేదొక్కటే సరైందని భావించేలా అది చేస్తుంది. అంతేకాకుండా ఇతరులేమనుకుంటున్నారోనని వారు మీ గురించి ఏమనుకోవాలని కోరుకుంటారో అలా మీరు నిర్ణయాలు తీసుకుంటారు. మనకు అక్కడ ఏది మంచిది, ఏది చెడు, నేను చేసేది సరైందేనా కాదు. అట్లా ఆలోచించకుండా ఏం చేస్తామట, నేననుకునేది సరైందని భావించి, ఇంకా ఈ అహం వల్ల ఇతరులు ఏమనుకుంటున్నారో, వాళ్ళ గురించి ఏమనుకోవాలని మన కోరుకుంటారో, వారు మన గురించి ఏమి అనుకోవాలని కోరుకుంటే, అలా మనం నిర్ణయాలు తీసేసుకుంటామంట ఈ అహం ఉన్నప్పుడు. మీ నిర్ణయాలకు అంటే వాళ్ళని ఇంప్రెస్ చేయాలంతే. ఏదో రకంగా వాళ్ళని ఇంప్రెస్ చేసేలాగా మనం ప్రయత్నిస్తూ ఉంటాము. మీ నిర్ణయాలకు సత్యంతో సంబంధం లేకుండా పోతుంది ఇట్లా చేసినప్పుడు. ఇంకా రెండో పాయింటు ఆధ్యాత్మికంగా పతనం చెందడం. మీరు దేవుడున్నాడని నమ్మకుండా గర్వం నియంత్రిస్తుంది. అసలు ఉన్నతమైన శక్తి ఉంటే ప్రసక్తే లేదని ఉన్నతమైన శక్తి ఉండే ప్రసక్తే లేదని అది మిమ్మల్ని నమ్మిస్తుంది. ఆధ్యాత్మికంగా పతనం చెందడం అనే ఈ రెండో పాయింట్‌లో వీళ్ళేమంటున్నారు, మీరు దేవుడున్నాడని నమ్మకుండా మన గర్వం అనేది మనని కంట్రోల్ చేస్తూ ఉంటుందంట. అసలు ఉన్నతమైన శక్తి ఉండే ప్రసక్తే లేదని అది మనల్ని నమ్మిస్తూ ఉంటుందంట. మీరు మేధావి అని నమ్మబలుకుతూ ఉంటుంది. దేవుడిని నమ్మడానికి హేతుబద్ధమైన కారణాలు మీకు కావాలని చెబుతుంది. ఈ ఈ గర్వం అనేది ఇది చేసే ఇదన్నీ ఇట్లా ఆపరేట్ చేస్తూ ఉంటుందంట. నువ్వు మేధావివి. నీకెంతో తెలివుంది. నువ్వు ఆలోచించే విధానం కరెక్టు. నువ్వు తెలివైన వాడివి. దేవుడున్నాడని నమ్మడానికి నీకు ప్రూఫులు కావాలి చూపించమని ఇట్లాంటియన్నీ ఇది గర్వం నుంచొచ్చే మాటలివన్నీ. గర్వం తెలివితేటలకు అధిక ప్రాధాన్యతనిస్తుంది. దేవుడున్నాడని తెలిసినా మీ అంతరంగానికి అసలు ప్రాధాన్యం అనేది ఇవ్వదు. నిజంగా సంయమనంతో వ్యవహరించే మనిషి మేధ, అతని అంతరంగం 2 ఒకేలా పనిచేయిస్తాయి. ఇక్కడ మనిషి యొక్క తెలివితేటలు, ఆయన ఇన్నరు ఇవి 2 ఒకే దారిలో పనిచేసేలా చేస్తుందంట. ఎవరైతే సంయమనంతో వ్యవహరించే మనిషి యొక్క మేధ, అతని తెలివితేటలు, ఆయన అంతరంగం అనేది 2 ఒకేలా పనిచేస్తూ ఒక దారిలో ఒకే విధంగా పనిచేస్తూ ఉంటాయంట. ఇంకా మూడో పాయింటు తక్కువ స్థాయి స్పందనలు. మీరేదైనా వ్యతిరేకమైన పని అంటే చెడు పని చేస్తే ఫలితం వ్యతిరేకంగా అంటే చెడుగా ఉంటుంది. ఈ వ్యతిరేక శక్తిని మీ తల చుట్టూ కమ్ముకున్న నల్లని మేఘం అనుకోండి మీరు. అది వెలుతురిని చేరనివ్వదు. వెలుతురంటే వివేకం. వివేకం అనేది రాకపోతే మీ నిర్ణయం మరింత లోపభూయిష్టంగా ఉంటుంది. దీనివల్ల ఒక చక్రం సృష్టింపబడుతుంది. దీనితో మరిన్ని బలహీనమైన నిర్ణయాలు మీరు తీసుకుంటారు. తప్పు పనులు చేస్తే వ్యతిరేక స్పందనలు పుడతాయి. తక్కువ స్థాయి స్పందనలు మిమ్మల్ని మీ చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేస్తాయి. వారు ఈ వ్యతిరేక మేఘాన్ని గ్రహించి మీకు దూరంగా ఉంటారు. ఎవరైతే మంచి వాళ్ళుంటారో ఇవి గ్రహించి మీకు దూరంగా ఉంటారు. మీ చుట్టూ ఉండే వ్యతిరేక శక్తి మరింత వ్యతిరేక శక్తిని ఆకర్షిస్తుంది. ఇంకా నాలుగోది అన్యాయం. ఏదేమైనా సరే మీరు చేసేది రైట్ అని నమ్మేలా మీ అహం మిమ్మల్ని నమ్మిస్తుంది.
అందువల్ల మీరు పరిస్థితులను గురించి అపరిమితమైన అవగాహన మాత్రమే కలిగి ఉంటారు. మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దుతారు. ఎవరి అభిప్రాయాన్ని పరిగణించరు. దీనితో మీరు వారి సంకల్ప స్వేచ్ఛకు విరుద్ధంగా ప్రవర్తించి తీరని అన్యాయం చేస్తారు. ఇక్కడ చూడండి ఇందులో ఎన్ని పాయింట్లున్నాయో. మన అభిప్రాయాలను మనం ఎదుటి వాళ్ళపైన రుద్దుతున్నామంటే, ఒకటి అది అహం. ఒక పాయింట్. రెండోది వాళ్ళకంటూ ఒక సంకల్ప స్వేచ్ఛ, ఒక ఫ్రీ విల్ ఉంది. వాళ్ళ ఫ్రీ విల్ ప్రకారం వాళ్ళ పనులు జేస్తున్నారు. మనం ఇట్లానే చెయ్యాలని చేస్తూ వాళ్ళ పైన బలవంతం చేస్తున్నామంటే, మనం అహంతో ఉండడము, ఇంకా వాళ్ళ సంకల్ప స్వేచ్ఛకు మనం విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. మన సంకల్ప స్వేచ్ఛను ఉపయోగించి, వాళ్ళ సంకల్ప స్వేచ్ఛను వాళ్ళు ఉపయోగించకుండా వాళ్ళని కంట్రోల్ జేస్తున్నామంటే, ఇక్కడ మనం ఇన్ని చేస్తున్నాం ఒక్క అహంతోటి. 3 తప్పు పని చేస్తున్నాం ఒక్క అహంతోటి. మన సంకల్ప స్వేచ్ఛను విరుద్ధంగా వాడుతున్నాము. ఎదుటి వాళ్ళ సంకల్ప స్వేచ్ఛను వాళ్ళని వాడనీయకుండా మనం అడ్డుపడుతున్నాము. మనం అహంతో ఉంటున్నాము. ఇవి 3. దురదృష్టవశాత్తు అహం మీ కళ్ళు మూసేయటం వల్ల దీనిని మీరు అలా చూడలేరు. 5వ పాయింటు అసూయ. అహం మీ ప్రయాణాన్ని ఇతరులతో పోల్చి చూస్తుంది. మీకు జరిగిన మంచి విషయాలను కృతజ్ఞతతో స్వీకరించకుండా మీకు లేని దానిపైనే అహం మీ దృష్టిని కేంద్రీకరింపజేస్తుంది. నేను మళ్ళొక్కసారి రిపీట్ చేస్తా ఈ పాయింటు. ఇది 5వ పాయింటు అసూయ అంటున్నారు. గర్వం ఎలాంటి హాని చేస్తుంది అనే ప్రశ్నలో మనం పాయింట్లు చదువుకుంటున్నామండి. 5వ పాయింటు అసూయ. ఈ అహం మీ ప్రయాణాన్ని ఇతరులతో పోల్చి చూస్తుంది. మనం ఎప్పుడైతే కంపేర్ చేస్తున్నామో, వాళ్ళు అట్లున్నారు, మనం ఇట్లున్నాము, మేము కిందున్నాము, మేము కింది స్థాయిలో ఉన్నాము, వాళ్ళు పై స్థాయిలో ఉన్నారు, మేము లేని వాళ్ళం, ఇట్లాంటి ఆలోచనలు మన లోపలికొచ్చాయంటే అది అసూయ. అదేం చేస్తుందంట, అసూయ అది అహం మీ ప్రయాణాన్ని ఇతరులతో పోల్చి చూసేలా చేస్తుంది. ఇంకా మీకు జరిగిన మంచి విషయాలను కృతజ్ఞతతో స్వీకరించకుండా మీకు లేని దానిపైన అహం మీ దృష్టిని కేంద్రీకరింపజేస్తుంది. అంతేగాక ఇతరులకు జరిగే మంచిని, వారు సాధించే విషయాలను మీరు సహించలేని విధంగా మిమ్మల్ని తయారు చేస్తుంది. అహం మిమ్మల్ని అభద్రతా భావంలోకి, అసూయకు లోను చేస్తుంది. అహం అనేది అభద్రతా భావంలోకి, అసూయను కలుగజేస్తుంది. ఇంకా 6వది అసంతృప్తి. భూలోకంలో మనిషి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలలో తృప్తి కలిగి ఉండటం ఒకటి. భౌతిక మనస్సు వల్ల అహం పుడుతుంది. అది మీరు ఇంకా ఇంకా కోరుకునేలా చేస్తుంది. మీకు అహం ఉంటే మీరు భౌతిక మనస్సుని వాడుతున్నారు. దానికి ఎక్కువ అధికారాన్ని ఇస్తున్నారు. ఇక్కడ మీరు ఇంకా ఇంకా కోరుకునేలా చేస్తుంది. మీకు అహం ఉంటే మీరు భౌతిక మనస్సును వాడుతున్నారని మనం గుర్తుంచుకోవాలి. దానికి ఎక్కువ అధికారాన్ని ఇస్తున్నారని మనం గుర్తుపెట్టుకోవాలి అంటున్నారు. భౌతిక మనస్సు ప్రాపంచిక అవసరాలు దాటి కోరికలను సృష్టిస్తుంది. మీరు ఆ కోరికలకు లోబడిపోయి సంపద, అధికారం, కీర్తి సంపాదిస్తారు. అయినా కూడా తృప్తి చెందరు. ఇక్కడ అహం మీకు కోరికలను పెంచుతుంది. అవి తీరితే కొత్త కోరికలను సృష్టిస్తుంది. ఇంక వీటికి ఆహ్, ఏ ఏ ఇక్కడికి ఆపుదామనేది ఉండదు అహం ఉంటే. ఈ ఒక కోరిక అయిపోయిందంటే మళ్ళీ ఇంకొకటి, మళ్ళీ ఇంకొకటి అట్లా కొత్త కొత్తవి సృష్టిస్తూనే పోతుంది. మీరు ఆ కోరికలను తీరుస్తూ వాటికి మరింత ప్రాముఖ్యాన్ని, శక్తిని ఇస్తూ ఉంటారు. కానీ మీరు గనక వినయంగా ఉండి మీ అంతరంగం మాట వింటే దాని అవసరం చాలా చిన్నది. అంటే అసలు ఆ కోరికలనేవి అనవసరమైన కోరికలనేవే అసలుండవు. ఆధ్యాత్మికంగా ఏది రైటో దాన్ని చేస్తే చాలు మన అంతరంగానికి. అంతేగాక మీరు మీ అంతరంగం సలహా వినేత వినే
అంతేకాక మీరు ఉపచేతనాత్మక మనసు సలహా వినేటటువంటి వినయాన్ని కలిగి ఉంటే, అది బదులుగా మీకు శాంతి భావన ఇస్తుంది. మనం ఇన్నర్ మాట వింటున్నప్పుడు ఏం జరుగుతుంది? అనవసరమైన కోరికలు జన్మించవు, ఈ అహాలు ఉండవు, వీటెంట పడాల్సిన కర్మ ఉండదు. అంతే కాకుండా మనకు వినయం కలిగి ఉంటాము. మన అంతరంగం మాట వింటూ ఉంటే, మనం వినయం కలిగి ఉండి, దానికి ఇంకా వినయంతో పాటు మనకు శాంతి భావన కూడా మనకు కలుగుతుంది అంటున్నారు. మీ ఉపచేతనాత్మక మనసు సలహా వింటే ఫలితంగా మీకు తృప్తి లభిస్తాయి. వినయము, తృప్తి, శాంతి ఇవన్నీ కలుగుతాయి అంటున్నారు. మీకు ఉపచేతనాత్మక మనసు సలహా ఇస్తుంది. అంటే మీ అంతరంగము మీకు సలహా ఇస్తుంది. దాని నుంచి మీరు వినమ్రంగా ఉంటారు. కనుక ఆ సలహాను పాటించి సానుకూలమైన ఆధ్యాత్మిక చర్యను చేపడతారు. ఎప్పుడు అయితే మనము మన అంతరంగం మాట వింటామో, మనం వినమ్రంగా ఉంటాము. కనుక దాని మాట పాటించి సానుకూలమైన ఆధ్యాత్మిక చర్యను మనం చేపడతాము. దీని నుంచి మనకేమొస్తుంది? సానుకూలమైన పని చేసినందుకు ఫలితంగా మన అంతరంగం మీకు శాంతి భావనను ఇస్తుంది. దాని నుంచి మనము శాంతి భావన నుంచి ఏమొస్తుందంట, మళ్ళీ మీ అంతరంగం మాట వినే శక్తి ఆ శాంతి భావన ఇస్తుంది. దానితో మరింత ఆధ్యాత్మిక చర్యను చేపట్టి ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతారు. ఇట్లా వీళ్ళు అంటే పాయింట్లలాగిచ్చి ఒకదాని నుంచి ఒకటి మనం ఎట్లా పొందుతాము అనేది చెప్తున్నారు. ఏంటి అంటే మనము మన ఇన్నర్ వాయిస్ విన్నప్పుడు మనకు మీరు వినమ్రంగా ఉంటారు. కాబట్టి దాని సలహాను పాటించి సానుకూలమైన ఆధ్యాత్మిక పనులను చేపడతారు. దాని నుంచి మనం ఆధ్యాత్మిక పనులు చేపట్టినప్పుడు ఏమవుతుందంట, సానుకూలమైన పని చేసినందుకు ఫలితంగా మన అంతరంగం మనకు శాంతి భావాలను కలిగిస్తుందంట. మళ్ళీ ఈ శాంతి భావాలు మనకు కలిగినప్పుడు ఏం జరుగుతాయంట, మన అంతరంగం మాట వినే శక్తి ఆ శాంతి భావన మనకు కలిగిస్తుంది. దానితో మరింతగా ఆధ్యాత్మిక పనులు చేపట్టి ఆధ్యాత్మికంగా మనము ఎదగగలుగుతాము. ఇట్లా ఒకదాని నుంచి ఒకటి పుడతాయి అనేది చెప్తున్నారు. దీన్ని ఈ రోజుకి ఇక్కడ ఆపుదామండి. మనం ప్రశ్న మధ్యలోనే ఉన్నాము. ఈ ప్రశ్న చాలా పెద్దగా ఉన్నట్టుంది. అయితే మనం కంటిన్యూ చేసుకుందాము ఇది. ఇంకా 3 పాయింట్లున్నాయి. 3 పాయింట్లు చదివితే అయిపోతుంది ప్రశ్న. ఏడో పాయింట్ వచ్చేసి శత్రువులు. దురుసుగా అనాలోచితంగా ప్రవర్తిస్తే శత్రువులు ఏర్పడతారు. ఆ సమయంలో మీ అహం ఏం పర్వాలేదు అంటుంది కానీ, సమయం మించిపోయాక మీరు బాధపడాల్సి వస్తుంది. ఇంకా ఎనిమిదో పాయింటు బంధుత్వాలు నష్టపోవడం. బంధుత్వాలు కలిసి ఉంటేనే నిలుస్తాయి. గర్వం కలిసి ఉండటానికి వ్యతిరేకం. గర్వం ఉన్నప్పుడు కలిసి ఉండడానికి అది అది కలిసి ఉండేలా చెయ్యదు. ఎందుకంటే గర్వం ఆధిక్యతా భావంతో వస్తుంది. అందరిని డామినేట్ చేసే గుణము గర్వం అనేది. సో, అందువల్ల అహం అడ్డుగోడలు సృష్టిస్తుంటే మంచి సంబంధాలనేవి ఏర్పడవు. ఇంకా తొమ్మిదోది ఆశలు. అహం వల్ల ఆశలు కలుగుతాయి. దానికి స్థిరమైన ఎజెండా ఉంటుంది. ఏది ఏమైనా ఇది చెయ్యాలి, ఇది నాకు దక్కాలి అనే విధంగా అహం ఆలోచిస్తుంటుంది. బాధలకు మూల కారణం ఇదే. ఎందుకంటే తన ఎజెండా పూర్తి కాకపోతే అహం భరించలేదు. అసహనం కలుగుతుంది. ఎప్పుడు జరగ్ ఎప్పుడు జరగాలనేది ఉన్నత శక్తి చేతిలో ఉందని దానికసలు అర్థం కాదు. ఆశల వల్ల వ్యాకులత కలుగుతుంది. అవి అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తాయి. మీ నుంచి ఇతరుల నుంచి ఇతరుల నుంచి మీరు ఏవేవో కోరుకునేలా కూడా అహం చేస్తుంది. ఇతరులు కోరుకున్నట్టుగా మీరుండాల్సిన ఒక అబద్ధపు అవసరాన్ని కూడా మీ అహం సృష్టిస్తుంది. ఆశలు సృష్టించుకోవచ్చు. ఇంకా ఆశలు కూడా సృష్టించుకోవద్దు. కానీ ఆశను సజీవంగా ఉంచండి. ఇక్కడ ఆశలు సృష్టించుకోవద్దు. కానీ ఆశను సజీవంగా ఉంచండి. ఎప్పుడు ఎప్పుడూ ఆశకు అర్థం అహానికి తెలీదు. ఇక్కడ ఆశను సజీవంగా ఉంచండి. ఎప్పుడు ఆశకు అర్థం అహానికి తెలీదు. మీరు ఫలితానికి పూర్తిగా లోబడి ఉండాలి.
దైవ ప్రణాళికకు చోటు వదలాలి కనుక మీరు చెయ్యలేని దానిపై ఆధారపడి ఉండాలి. అహానికి తనను, ఇతరులను నియంత్రించడం మాత్రమే తెలుసు కనుక ఈ పని అది చెయ్యదు. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా ఆశ ఉండాలి. ఆశను వదులుకొని జీవించొద్దు. ఆశ ఆశకు అర్థం అహానికి తెలీదు. అహమున్నప్పుడు దాని అర్థం ఏంటిదనేది దానికి తెలీదు. మీరు ఫలితానికి పూర్తిగా లోబడి ఉండాలి. దైవ ప్రణాళికకు చోటు వదలాలి కనుక మీరు చెయ్యాల్సిన దానిపైన ఆధారపడి ఉండాలి. అహానికి తనను, ఇతరులను నియంత్రించడం మాత్రమే తెలుసు కనుక ఈ పని అది చెయ్యదు. ఇది ఈ ప్రశ్నకి ఈ 9 పాయింట్లండి ఇది.